హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నోరూరించే గుత్తి వంకాయ. కూరగాయలన్నిటిలో రాజా ఎవరండి అంటే అది వంకాయ రాజానే. మరింత టేస్టీగా ఈ గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వంకాయలని లైట్గా వేపుకోవాలి నాట్లు పెట్టుకొని. ఆ తర్వాత మసాలా దినుసులు వేసి 2 పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకున్నవి కూడా వేసి బాగా వేపిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోండి. వీలైతే మీరు ధనియాలు అలాగే జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర అయినా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ ఏంటంటే లాస్ట్న యాడ్ చేసుకున్నా. ఈ గ్రైండ్ చేసుకున్నది వంకాయలో పెట్టేసి మూకిట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ వంకాయలను కూడా పెట్టేసి స్టఫ్ చేసి పెట్టిన వంకాయలను కూడా వేసి అటు ఇటు తిప్పుతూ సిమ్లోనే వేగించుకోవాలి. ఇలాగా అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసి మళ్ళీ అటు ఇటు తిప్పినట్లయితే మనకి ఒక 10 మినిట్స్లో గుత్తి వంకాయ కూర రెడీ.